అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు విజయవాడలో ఉన్న బీసెంట్ రోడ్లో షాపింగ్ చేశాము. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. మా చెల్లి వాళ్ళు విజయవాడలో ఉంటారని చెప్పారు కదా. మా చెల్లి వాళ్ళు, మేము, మా పాప అందరం కలిసి ఒకరోజు అమ్మవారి గుడికి వెళ్ళొచ్చాము. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. తర్వాత ఆ రోజు ఈవినింగు సరదాగా బీసెంట్ రోడ్డు వెళ్ళాము. కృష్ణా జిల్లాలో విజయవాడలో ఉన్న వాళ్ళకి బీసెంట్ రోడ్డు బాగా తెలుసు. షాపింగ్ మాల్ అంటే చాలా బాగుండిద్ది. అన్ని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ. మా చెల్లి వాళ్ళ పాప ఇయర్ రింగ్స్, అలాగే టీ షర్ట్స్, ప్యాంట్స్ చాలా తీసుకున్నారు. అవన్నీ నేను లాస్ట్లో చూపిస్తాను. బీసెంట్ రోడ్లో కాస్ట్ అందరికీ అందుబాటులో ఉంటాయి. హోల్సేల్ మార్కెట్ లాగా ఉంటుంది. ఎక్కడైనా కూడా క్వాలిటీ ప్లస్ కాస్ట్ అంటే చాలా తక్కువ షాప్లో చూస్తాము. కానీ బీసెంట్ రోడ్లో క్వాలిటీ ఉంటుంది, అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ వన్ టౌన్ కూడా ఉంటుంది. వన్ టౌన్లో కన్నా కూడా బీసెంట్ రోడ్లో కాస్ట్ అనేది చాలా తక్కువ. ఇక్కడ బాగా ఇయర్ రింగ్స్, గాజులు, అలాగే టాప్స్ చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి. ఈ బీసెంట్ రోడ్డు సండే మండే అంటూ ఏమీ ఉండదు, ప్రతిరోజు ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కువ జనం ఉంటారు. కానీ మధ్యాహ్నం కన్నా ఈవినింగ్ బాగా వస్తారనమాట. జెంట్స్తో పోల్చుకుంటే ఎక్కువ లేడీసు, చిన్నపిల్లలు బాగా వస్తారు. ఎందుకంటే లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి. కిచెన్ ఐటమ్స్, అలాగే చిన్నపిల్లలకి బట్టలు, పెద్దవాళ్ళకి ఇయర్ రింగ్స్, టాప్స్ చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి. చిన్న చిన్న ఐటమ్స్ కాడ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు మొత్తం దొరుకుతాయి. చిన్న కర్చీఫ్ నుంచి పెద్ద పెద్ద టాప్స్, శారీసు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి అన్నమాట. మనకు ఇక్కడ దొరికే ఇయర్ రింగ్స్ అన్నిటికన్నా చాలా బాగుంటాయి. పిల్లలైతే 2-3 జతలు తీసుకున్నారు. మేము ఎప్పుడు విజయవాడ వచ్చినా బీసెంట్ రోడ్డు మాత్రం తప్పకుండా వస్తాము. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి బాగా. కానీ కొత్తగా వచ్చేవాళ్ళు కాస్ట్ మాత్రం 100 చెప్తే 50 అలా అడిగి తీసుకోవాలి. ఎక్కువ చెప్తారు కానీ ఫైనల్గా తక్కువ రేటుకే వస్తాయి. మేము ఇంటికాడ నుంచి స్టార్ట్ అయింది 6కి అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి 6:30 అయిపోయింది. మనకి బీసెంట్ రోడ్డు మొత్తం తిరగాలంటే 3-4 గంటలు పడుతుంది. ఇక్కడ దొరికే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అదే షాపింగ్ మాల్లో అయితే ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సేమ్ అవే ఐటమ్స్ ఇక్కడ హాఫ్ రేట్లో వస్తాయి. అలాగే ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ కూడా బాగుంటాయి, తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. తప్పకుండా మీరు విజయవాడ వచ్చినప్పుడల్లా బీసెంట్ రోడ్డు ఒకసారి షాపింగ్ చేయండి. మనకి ఫంక్షన్కి కావాల్సిన ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి. ఇయర్ రింగ్స్ అయితే చిన్న చిన్న బుట్టల కాడి నుంచి చాలా పెద్ద బుట్టల వరకు ఉంటాయి. నేను వీడియో స్టార్టింగ్లో చూపించా కదా, ఇయర్ రింగ్స్ చాలా పెద్దవి, కానీ కాస్ట్ మాత్రం చాలా తక్కువ. కాస్ట్ కూడా చెప్తాను. మనకి బీసెంట్ రోడ్డు స్టార్టింగ్లో చిన్న టెంపుల్ కూడా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు కావాల్సిన క్లిప్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగుంటాయి. మేము 6:30కి వచ్చాం కదా, చూసారు కదా చిన్నగా చీకటి పడిపోయింది. లైటింగ్లో ఇయర్ రింగ్స్ స్టోన్స్తో చాలా బాగున్నాయి. మా పాప, చెల్లి వాళ్ళ పాప క్లిప్స్, అలాగే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ పాలిష్లు చాలా తీసుకున్నారు. సరదాగా తినటానికి కూడా మధ్య మధ్యలో ఇలా మరమరాల చాటు, అలాగే స్వీట్ కార్న్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. అయితే మేము బీసెంట్ రోడ్డు మొత్తం తిరగటానికి 3 అవర్స్ సరిపోయింది. బీసెంట్ రోడ్లో బాగా ఫేమస్ అయిన R1000కి వెళ్ళాము. ఈ బీసెంట్ రోడ్లో చాలా ఫేమస్ అయిన ఈ షాప్కి తప్పకుండా వెళ్ళండి. ఎప్పుడు వచ్చినా మేము ఈ షాప్కి వెళ్తాము. ఈ షాప్లో రేట్స్ చాలా రీజనబుల్. ఎప్పుడు చూసినా ఆఫర్స్ బాగా పెడతారు. మేము అలా ఈ షాపింగ్ మాల్లోకి వెళ్ళి మా బాబుకి టీ షర్ట్స్, అలాగే పాపకి టాప్స్ కూడా తీసుకున్నాము. అవి చూపిస్తాను. చూసారు కదా, జనం ఎప్పుడు చూసినా కూడా బాగుంటారు. క్వాలిటీ చాలా బాగుంటాయి. ఆఫర్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. కింద వచ్చేసి లేడీస్కి సంబంధించిన టాప్స్, నైటీస్ ఉంటాయి. తర్వాత మేము పైకి వెళ్ళాము. మా బాబుకి టీ షర్ట్స్ తీసుకున్నాము. మీరు ఎప్పుడు బీసెంట్ రోడ్డుకి వచ్చినా R9000 షాపింగ్ మాల్కి తప్పకుండా రండి. రేట్స్ చాలా రీజనబుల్గా ఉంటాయి. మా పాపకి కొన్ని టాప్స్ తీసుకొని తర్వాత పైకి వెళ్ళి మా బాబుకి టీ షర్ట్స్ తీసుకున్నాము. మీకు వీడియో లాస్ట్లో టీ షర్ట్స్ చూపిస్తాను. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ బర్త్డే చేసుకునే చిన్న చిన్న పిల్లలకి చాలా బాగుంటాయి. చాలా మోడల్స్ కూడా ఉంటాయి ఈ షాప్లో. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాము ఫంక్షన్కి. అలాగే బిల్ వేయించుకొని కిందకి కూడా వచ్చేసాము. తర్వాత మళ్ళీ బీసెంట్ రోడ్కి వచ్చేసాము. మనకి ఇంట్లోకి కావాల్సిన సామాన్ అన్నీ ఇక్కడ ఉంటాయి. చూసారు కదా,
మనం డోర్స్‌కి వేసుకునే డెకరేషన్‌యి చాలా బాగున్నాయి. నేనైతే ఒక మోడల్ తీసుకున్నాను. నేచురల్‌గా మనీ ప్లాంట్ లాగా ఉంది. 300 పడింది. 6 పీసెస్ వచ్చాయి. అయి తీసుకున్నాను. తర్వాత బేసెంట్ రోడ్డు దాటేసి కొంచెం ముందుకొస్తే మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అలాగే చందన బ్రదర్స్ కనిపించిద్ది. డైనింగ్ టేబుల్ క్లాత్స్ అలాగే దివాన్ కాట్ అన్నీ మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏమి దొరకకుండా ఇక్కడ ఉండవు. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వచ్చినా కూడా ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా చాలా బాగా దొరుకుతాయి. మనకి ఇంటి ముందు గుమ్మానికి డెకరేషన్ చూసారా చాలా బాగున్నాయి. కొత్తగా వచ్చే వాళ్ళకైతే రేట్స్ మాత్రం వాళ్ళు చెప్పిన దానికన్నా తక్కువ అడగాలి. చిన్న చిన్న పిల్లలకి ఎక్కువ టీ షర్ట్స్ అలాగే షార్ట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దాటేసి కొంచెం ముందుకెళ్తే ఇలా పెద్ద షాప్ కనిపించింది. దీంట్లోకి కూడా వెళ్ళాము. ఈ షాప్‌లో కూడా 10 నిమిషాలు ఉన్నాము. షాప్ అంతా తిరిగి చూసి అవసరమైన వస్తువులు తీసుకున్నాము. మా పాప హాస్టల్‌లో ఉంటుంది గదా! తనకు కావాల్సిన ఐటెమ్స్ మొత్తం తీసుకుంది. ఈ షాప్‌లో కూడా రేట్స్ చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. మనకి బీసెంట్ రోడ్‌లో ఎప్పుడైనా మధ్యాహ్నం కన్నా ఈవినింగ్ వస్తేనే మనకు కావాల్సిన ఐటెమ్స్ మొత్తం షాప్స్ ఓపెన్‌గా ఉంటాయి. అలాగే మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంటుంది గదా! షాప్స్ కూడా ఎక్కువ తీయరనమాట. ఈవినింగ్ వస్తే సరదాగా ఉంటుంది. అలాగే రేట్స్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటాయి. అలాగే మిగతా షాప్స్ అన్నీ ఒక రౌండ్ ఏసి మొత్తం తిరిగేపాటికి 9 అయిందనమాట. షాపింగ్ మొత్తం పూర్తి చేసుకొని తర్వాత ఇంటికి బయలుదేరాము. మా చెల్లి వాళ్ళ ఇల్లు అమ్మవారి గుడి దాటేసి వెళ్ళాలనమాట. ఆటోలో బయలుదేరాము. చూసారు గదా! ప్రకాశం బ్యారేజీ లైటింగ్‌లో చాలా బావుంది. ఎప్పుడైనా మీరు విజయవాడ వచ్చినప్పుడు ఇలా బీసెంట్ రోడ్ వచ్చి షాపింగ్ చేయండి. మా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి బీసెంట్ రోడ్డు 20 మినిట్స్ పడుతుంది. మీరెప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు ఇలా బీసెంట్ రోడ్‌లో షాపింగ్ చేశారేమో కామెంట్ చేయండి. చూసారు గదా! అమ్మవారి గుడి దాటుతున్నాము. అమ్మవారి గుడి లైటింగ్‌లో చాలా బావుంది. అమ్మవారి గుడి దాటేసి ప్రకాశం బ్యారేజ్ కూడా దాటేసి చిన్నగా ఫ్లైఓవర్ కింద ఇంటికెళ్ళిపోయాము. 20 నిమిషాల్లో ఇంటికొచ్చేసాము. ఇప్పుడు బీసెంట్ రోడ్‌లో చేసిన షాపింగ్ మొత్తం మీకు చూపిస్తాను. మీరు విజయవాడ వచ్చినప్పుడు బీసెంట్ రోడ్ చూసిన తర్వాత వన్ టౌన్ కూడా వెళ్ళండి. అక్కడ కూడా రేట్లు రీజనబుల్‌గా ఉంటాయి. బీసెంట్ రోడ్‌లో షాపింగ్ చేశాం కదా! ఈ ఇయర్ రింగ్స్ చూడండి మా పాప తీసుకుంది. చాలా బాగున్నాయి. వైట్ స్టోన్స్ వచ్చాయి. నైట్ ఫంక్షన్‌కి అయితే గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట. ఇవి కూడా చాలా లాంగ్ ఉన్నాయి. ఈ మధ్య పిల్లలు చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నారు కదా! మా పాప కూడా చాలా పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకుంది. ఇదైతే నెక్ వరకు వస్తుంది. ఇది కూడా మా పాపే తీసుకుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అలాగే బ్యాంగిల్స్ కూడా తీసుకుంది. ఇవైతే ఫంక్షన్‌కి గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట. ఫస్ట్ చూపించిన ఇయర్ రింగ్స్ 400 చెప్పారు. తర్వాత 150కి ఇచ్చారనమాట. చెప్పాను కదా బీసెంట్ రోడ్‌లో కాస్ట్ చెప్తున్నా మనము హాఫ్ రేట్‌కి అడిగి తీసుకోవచ్చు. అంత తక్కువ ఉంటాయి ప్రైజులు. ఇదైతే నేను తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మ్యాచింగు. తర్వాత షాపింగ్ మాల్‌లో 9,000లో షాపింగ్ చేశానని చూపించాను కదా వీడియోలో. ఈ టీ షర్ట్స్ మా బాబుకి తీసుకున్నాను. ఒక్కొక్కటి 200 పడిందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి. అలాగే మా పాప టీ షర్ట్స్ ప్యాంట్స్ కూడా తీసుకుంది. లెగ్గిన్స్ కూడా తీసుకుంది. మేము బీసెంట్ రోడ్లో చేసిన షాపింగు. తప్పకుండా మీరు విజయవాడ వెళ్ళినప్పుడు ఇలా బీసెంట్ రోడ్లో షాపింగ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.